టర్మ్ ఇన్సూరెన్స్ మీరు కనుక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుందాం అనుకున్నా, లేకపోతే ఆల్రెడీ టర్మ్ ప్లాన్ తీసుకొని ఉన్న మీకంటూ కొన్ని డౌట్స్ అన్నవి ఇంకా ఉండే ఉంటాయి కదా. ఆ డౌట్స్ని నేనైతే ఈ వీడియోలో క్లియర్ చేస్తా. సింపుల్గా చెప్పాలంటే FAQs అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేనైతే ఈ వీడియోలో ఇస్తా. ఈ వీడియోని చూసిన తర్వాత ఎటువంటి డౌట్స్ మీకైతే ఉండవు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ క్వశ్చన్, ఎంత టర్మ్కి నేనైతే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి? అసలు టర్మ్ ఏంటి? అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ఏ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది? ఒక టర్మ్కి, ఆ టర్మ్ మేబీ 10 years కావచ్చు, 20 years కావచ్చు, 50 years కావచ్చు. ఒక టర్మ్కి మన మీద మనం తీసుకునే పాలసీనే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటాం. ఆ టర్మ్లో, ఈ ప్రీమియం కడుతున్న టర్మ్లో మనకి ఏదైనా జరిగి మనం చనిపోతే మనం ఎంతైతే కవరేజ్ని చూస్ చేసుకుంటామో ఆ కవరేజ్ని మన కుటుంబానికి ఇస్తుంది ఆ బీమా కంపెనీ. అర్థమైందా? ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. సరే, ఎంత టర్మ్కి నేనైతే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి? కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకి 100 years 100 years వచ్చేంత వరకు చూస్ చేసుకుంటారు టర్మ్ని. తప్పు. మీకు 60 years వచ్చేంత వరకు చూస్ చేసుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ 30, మీకు 60 years రావడానికి ఇంకా 30 years ఉంది. సో ఈ 30 years మీకు టర్మ్. సో 30 years టర్మ్ని చూస్ చేసుకుంటే చాలు. అర్థమైందా? ఎందుకంటే అసలు మనం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేది ఈరోజు నేను సంపాదిస్తూ ఉన్నా, నేను లేకపోతే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని తీసుకుంటాం. సో మనకి 60 years వచ్చేసరికి మన పిల్లలు ఆల్రెడీ సంపాదిస్తూ ఉంటారు, మన మీద డిపెండ్ అయ్యి ఉండరు. సో 60 years చాలు. 70, 80, 90, 100 అంత ఏజ్ వచ్చేదాకా తీసుకున్నట్లయితే రేపు మనం హాస్పిటల్లో అడ్మిట్ అయితే మన ఫ్యామిలీ మేబీ ఎప్పుడు చనిపోతాడా, ఎప్పుడు డబ్బు వస్తుందా అని చూడవచ్చు. మేబీ. సో అందుకని 60 years చాలు. మీకు 60 years వచ్చేంత వరకు టర్మ్ని చూస్ చేసుకోండి. ఇంకా సెకండ్ క్వశ్చన్, ఎంత కవరేజ్ నేను తీసుకుంటే మంచిది? అది కంప్లీట్గా మీ ఆదాయం, మీ వార్షిక ఆదాయం ఎంతైతే ఉందో దానిలో 15 to 20 times. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, అప్పులు అదంతా తక్కువ ఉన్నాయి, పెద్దగా అప్పులు లేవు, అలాంటప్పుడు 15 times. సో మీ వార్షిక ఆదాయం 10 lakh. సో 10 lakh ఇంటూ 15, 1.5 కోటి. అదేవిధంగా అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి, అలాంటప్పుడు 20 times. సో మీ వార్షిక ఆదాయం 10 lakh ఇంటూ 20 times అంటే 2 కోట్లు. 2 కోట్ల కవరేజ్ని మీరైతే చూస్ చేసుకోండి. ఇంకా థర్డ్ క్వశ్చన్, ఫ్యూచర్లో కావాలంటే కవరేజ్ని పెంచుకోవచ్చా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ లోన్, మీ అప్పు పెరిగింది. సో పెరిగింది కదా అని చెప్పి ఈ కవరేజ్ని పెంచమని చెప్తే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా పెంచదు. సో ఇంకొక పాలసీ తీసుకోండి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, 1 కోటి కవరేజ్, అప్పు పెరిగింది, ఆదాయం పెరిగింది, అలాంటప్పుడు ఇంకొక పాలసీ, ఇంకొక 1 కోటి పాలసీ తీసుకోండి. బట్ మీరు చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్, కొత్త కంపెనీకి ఈ విధంగా ఆల్రెడీ నాకు టర్మ్ ప్లాన్ ఉంది, పాలసీ నంబర్ ఇది కంపెనీ అని ముందుగానే చెప్పాలి, అప్లికేషన్ ఫామ్లో ఫిలప్ చేయాలి. అదేవిధంగా మీ పాత కంపెనీకి చూడండి, ఇంకొక ప్లాన్ తీసుకుంటూ ఉన్నా, ఇంకొక కంపెనీ ఇది పాలసీ నంబర్ అని చెప్పి వాళ్ళకి కూడా చెప్పాలి, అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, ఫిలప్ చేయాలి. లేకపోతే చెప్పకపోతే మీకు రిస్క్ అయ్యి మీరు ఎగ్జాంపుల్గా చనిపోతే ఈ 2 కంపెనీసు కలిపి 50 లక్షలు 50 లక్షలు మాత్రమే ఇస్తాయి. అర్థమైందా? 1 కోటి 2 కోట్లు ఇవ్వవు, 2 కలిపి 1 కోటే, 50 50 ఆ విధంగా ఇస్తాయి. సో ముందుగానే చెప్పండి. ఇంకా నెక్స్ట్ వన్, ఆ టర్మ్లో ఎగ్జాంపుల్గా నాకు ఏమీ అవ్వలేదు, నేను బ్రతికే ఉన్నా, నేను 60 years వరకు టర్మ్ పెట్టుకున్నా, నా ఏజు 61. సో అప్పటి వరకు ఎంతైతే ప్రీమియం కట్టానో ఆ ప్రీమియం వెనక్కి రాదంట కదా, నిజమేనా?
రాదు. ఎగ్జాంపుల్గా ఎలా అంటే, మీ ఇల్లు ఉంది, మీ ఇంటికి ఒక వాచ్మెన్ని పెట్టుకున్నారు. ఆ మంత్ ఏమీ జరగలే, దొంగతనం ఏమీ జరగలేదు కదా అని చెప్పి మనం మన వాచ్మెన్ వద్దకు వెళ్ళి ఎంతైతే జీతం ఇచ్చానో వెనక్కి ఇచ్చేయి అంటే ఇస్తాడా? లేదు. సెక్యూరిటీ ఇది కూడా అంతే. మనం చనిపోతే అప్పుడు మన ఫ్యామిలీకి ఆర్థికంగా భద్రత. క్లియర్? సో ₹1 కూడా వెనక్కి రాదు. ఇన్ కేస్ మనం కనుక ఎండోమెంట్ ప్లాను, యూలిప్ ప్లాను అవి తీసుకుంటే వెనక్కి వస్తుంది, కానీ మంచిది కాదు. ఎందుకంటే అక్కడ ప్రీమియం చాలా ఎక్కువ. యూలిప్, ఎండోమెంట్లో ప్రీమియం చాలా ఎక్కువ, మన కవరేజ్ చాలా తక్కువ. అర్థమైందా? సో అవి వర్త్ కాదు. మహా అయితే అక్కడ మనకు వచ్చే బోనస్ 6%, 7 ఆ విధంగా వస్తుంది. కానీ ఇక్కడ ఎటువంటి ప్రాఫిట్ లేదు, కానీ ప్రీమియం చాలా తక్కువ, కవరేజ్ చాలా ఎక్కువ. మీ ఏజ్ ఎగ్జాంపుల్గా 25 అయితే మీ ప్రీమియం ఇయర్లీ 10,000 అంతే, కానీ కవరేజ్ 1,00,00,000. అవి ప్రీమియం వచ్చేసి ఇయర్లీ ఏకంగా 30,000, 40,000 ఆ విధంగా ఉంటాయి, కానీ కవరేజ్ 20 lakhs, 30 lakhs ఆ విధంగా ఉంటాయి. క్లియర్? ఇంకా 5th వన్, ఆన్లైన్లో తీసుకుంటే మంచిదా, ఆఫ్లైన్లో తీసుకుంటే మంచిదా ఈ టర్మ్ ప్లాన్? ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లో తీసుకుంటున్నట్లయితే ప్రీమియం కాస్త తక్కువ, ఎందుకంటే అక్కడ ఎటువంటి కమిషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్ అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ వద్ద కొనుక్కుంటాం. ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్కి కమిషన్ ఉంటుంది. ఆ కమిషన్ మన యొక్క ప్రీమియం నుండి కట్ అయ్యి వెళ్తుంది. సో ఆఫ్లైన్లో తీసుకుంటే కాస్త ప్రీమియం ఎక్కువ, ఆన్లైన్లో ప్రీమియం తక్కువ. సో ఇప్పుడు ఆన్లైన్లో కూడా వాళ్ళు మంచిగా క్లెయిమ్ అన్నది ఇస్తున్నారన్నమాట. ఆఫ్లైన్లో స్టోర్స్ పెట్టి మంచిగా మనకైతే క్లెయిమ్ అన్నది ఇస్తున్నారు. సో కావాలంటే ఆన్లైన్ తీసుకోండి. సరే, ఆన్లైన్లో తీసుకుంటాం, ఏది బెస్ట్ ప్లాట్ఫామ్? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్స్లో ఏంటంటే మనం కంపేర్ చేసుకోవచ్చు. ఒక 10 పాలసీస్ని అక్కడే సేమ్ ప్లేస్లో ఫిల్టర్ చేసుకొని కంపేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ బజార్ టర్మ్ ఇన్సూరెన్స్ కొడుతున్నా, ఓకేనా? కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూసుకోండి. ఇక్కడ మీ నేమ్, ఇక్కడ స్మోకింగ్ హ్యాబిట్ ఉందా? నో. ప్యాకేజ్ వ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 26 అంతే. ఎగ్జాంపుల్గా 26 అయితే మీ ప్రీమియం మంత్లీ 1,000 అంతే. ఎప్పుడు? 1,00,00,000 కవరేజ్కి మంత్లీ 1,000, ఇయర్లీ జస్ట్ 12,000 అటు ఇటుగా, ఓకేనా? సో ఇవన్నీ కంపెనీస్. ఈ విధంగా మీరైతే కంపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫిల్టర్. సో ఏ కంపెనీకి అయితే ఎక్కువగా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉందో అది ఫస్ట్ అన్నది వస్తుంది. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకోవాలంటే బెటర్ వచ్చేసి నాకు ఇది అనిపిస్తుంది అనమాట ఈ కంపెనీ. ఎందుకంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉంది, అదేవిధంగా ప్రీమియం కూడా తక్కువే. చూసారా? ఈ విధంగా చాలా కంపెనీస్ని మనమైతే కంపేర్ చేసుకోవచ్చు అనమాట. సో బ్లైండ్గా ఏది పడితే అది తీసుకోకుండా అన్నీ చెక్ చేసుకొని ఆ తర్వాత కావాలంటే తీసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అన్నది ఇచ్చా, చూసుకోండి. నెక్స్ట్ వన్, మేము పాలసీ తీసుకుంటున్న టైంలో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వాలా? ఎస్, కరెక్ట్గా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, ఆధార్ కార్డులో ఏదైతే నేమ్ ఉందో ఆ నేము మాత్రమే ఇవ్వాలి. ఏజ్, అదేవిధంగా జబ్బులు, హ్యాబిట్స్ అన్నీ మనమైతే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, చెప్పలే. ఫ్యూచర్లో స్మోకింగ్ వలన చనిపోతే క్లెయిమ్ రాదు. అదేవిధంగా బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి, కానీ చెప్పలే, రాదు. సో ముందుగానే చెప్పండి. బీపీ, షుగర్, క్యాన్సర్ ఇటువంటివి ఉంటే మన ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అర్థమైందా? ఒకవేళ జబ్బు తర్వాత వస్తే డాక్టర్ వద్ద క్లారిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకోండి. సో షుగర్ ఇంతకుముందు లేదు, ఇప్పుడే వచ్చింది అని చెప్పి డాక్టర్ రాసి సంతకం పెట్టి ఇవ్వాలి. ఆ డాక్యుమెంట్ని ఈ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్తో పాటు జాగ్రత్త పరచుకోండి. ఫ్యూచర్లో కావాలంటే చూపించండి. చూడండి, ఇంతకుముందు జబ్బు లేదండి, పాలసీ తీసుకున్న తర్వాత వచ్చింది అని చెప్పి ప్రూఫ్ అన్నమాట. అర్థమైందా? సో అదేవిధంగా నేము, పేరు అన్నీ కరెక్ట్గా మనమైతే ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ డౌట్, ఎన్ఆర్ఐలు ఈ టర్మ్ ప్లాన్ని తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, బట్ ఇండియాలో ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. అర్థమైందా?
ఇండియాలో ఉన్నప్పుడు పాలసీ తీసుకోండి, తర్వాత వెళ్ళండి. ఒకవేళ ఆ కంట్రీలో రిస్క్ అయితే ఎలా, క్లెయిమ్ అన్నది వస్తుందా? ఎస్, మీరు ఫారెన్లో మీకు రిస్క్ అయ్యి చనిపోయినా కూడా ఈ కంపెనీ పాలసీ క్లెయిమ్ అన్నది ఇవ్వాల్సిందే. క్లియర్? ఇంకా నెక్స్ట్ వన్, రెగ్యులర్ ప్రీమియం అదేవిధంగా లిమిటెడ్ ప్రీమియం, ఏది బెటర్? ఏంటి, రెగ్యులరా లిమిటెడా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 30, సో మీకు 60 ఇయర్స్ వచ్చేంత వరకు టర్మ్ ప్లాన్ని తీసుకున్నారు, అంటే 30 ఇయర్స్ టర్మ్. సో ఎగ్జాంపుల్గా మీ ఇయర్లీ ప్రీమియం 10,000. అలా చూసుకుంటే 10,000 ఇంటూ 30, 3 lakhs. మీరు టోటల్గా ఈ 30 ఇయర్స్ పాటు 3 lakhs కడతారు. కొన్ని కంపెనీస్ ఏమంటాయంటే మీరు ఈ 30 ఇయర్స్ కట్టాల్సిన అవసరం లేదు, 10 ఇయర్స్ కట్టండి చాలు. ఈ 10 ఇయర్స్ పాటు 10,000 కాదు 15,000 కట్టండి అని చెప్తారు. సో 15,000 ఇంటూ 10 అంటే 1,50,000. సో మిగతా 20 ఇయర్స్ మనం కట్టాల్సిన అవసరం లేదు. ఆఫర్ అంటే మనకిక్కడ 1,50,000 ఆదా. మనమేమనుకుంటాం, బాబోయ్ 1,50,000 సేవింగా, సూపర్ అనుకుంటాం. కానీ అది మనకి లాస్. ఎందుకంటే ఎగ్జాంపుల్గా చూపిస్తా. సో ఇయర్లీ 5,000 అంటే మనం మంత్లీ ఎగ్జాంపుల్గా ఎస్ఐపి కాబట్టి అటు ఇటుగా 500 వేస్తున్నా. ఓకేనా, ఇక్కడ 500 వేస్తున్నా చూడండి, 500 వేసా. సో ఎన్ని ఇయర్స్ ఈ టర్మ్? నార్మల్గా 30 ఇయర్స్. సో 30 ఇయర్స్ ఎంటర్ చేశా. ఓకేనా, అలా చూసుకుంటే 30 ఇయర్స్ తర్వాత మనకు వచ్చేది 17 lakhs, అంటే 17 లక్షలు. సో ఎవ్రీ ఇయర్ 10,000 కట్టుకుంటూ పోండి. మిగతా 5,000 ఈ 30 ఇయర్స్ పాటు ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే మీకు మంచిగా 17 lakhs అనేవి వస్తాయి. నెక్స్ట్ వన్, నేను చాలా బ్యాంకుల్లో లోన్ తీసుకున్నా, హోమ్ లోన్, కార్ లోన్, గోల్డ్ లోన్, ఈ విధంగా చాలా లోన్స్ నా పేరు మీద ఉన్నాయి. నేను చనిపోతే ఫ్యూచర్లో ఈ బ్యాంకు వాళ్ళు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ని తీసుకుంటారు కదా, నా ఫ్యామిలీకి ఎలా? సో దానికోసం మనమైతే MWP యాక్ట్ అనే ఫామ్ని ఫిలప్ చేయాలి. మనం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్న టైంలోనే ఈ అప్లికేషన్ని ఫిలప్ చేస్తే రేపు మనం చనిపోతే ఆ కవరేజ్లో బ్యాంకు వాళ్ళు ₹1 కూడా తీసుకోవడానికి లేదు. కంప్లీట్ డబ్బు మన ఫ్యామిలీకి, మన నామినీకి వెళ్తుంది. క్లియర్? సో అంటే ఏంటి, MWP అంటే మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్. సో తీసుకునే టైంలో ఈ ఫామ్ని ఫిలప్ చేయండి. ఫిలప్ చేస్తే ఈ డబ్బుని బ్యాంకు వాళ్ళు ముట్టుకోవడానికి లేదు, మీరు చనిపోయినా కూడా ఫ్యూచర్లో. క్లియర్? ఇంకా నెక్స్ట్ వన్, మంచి కంపెనీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఆల్రెడీ చూపించా ఇంతకుముందు, ఇది 99%, 98 ఆ విధంగా ఉంటే మంచిది. సో 100 మందిలో ఎంతమందికి క్లైమ్ ఇచ్చిందో చెప్పేదే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో. ఫస్ట్ వన్. సెకండ్ వన్, అమౌంట్ సెటిల్మెంట్ రేషియో. క్లైమ్ అయితే ఇచ్చింది కానీ కోటి కవరేజ్, కోటిలో జస్ట్ 10 lakhs ఇచ్చింది. క్లైమ్ ఇచ్చినట్లే కానీ ఎంత ఇచ్చింది దాన్ని చెప్పేదే అమౌంట్ సెటిల్మెంట్ రేషియో. ఇది కూడా ఎక్కువ ఉండాలి. కోటికి కోటి ఇస్తే 100%, సో ఎక్కువ ఉండాలి. ఇంకా థర్డ్ వన్, క్లైమ్ రిజెక్షన్ రేషియో. ఎంతమందికి క్లైమ్ని రిజెక్ట్ చేసింది ఆ కంపెనీ, ఇది తక్కువ ఉండాలి. అదేవిధంగా సాల్వెన్సీ రేషియో, ఇది 150% లేకపోతే 1.5 అంత ఉండాలి. అర్థమైందా? అంటే ఒకేసారి చాలామంది అప్లై చేస్తే అంతమందికి డబ్బు ఇచ్చే స్థాయి ఆ కంపెనీకి ఉందా లేదా చెప్పేదే సాల్వెన్సీ రేషియో. అండ్ మంచి కంపెనీ, మంచి పేరున్న కంపెనీ అయి ఉండాలి, అలాంటప్పుడు మాత్రమే తీసుకోండి. క్లియర్? ఇంకా నెక్స్ట్ వన్, ఏ ఏజ్లో ఈ పాలసీ తీసుకుంటే మంచిది? ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ వచ్చింది, మీ ఏజ్ 26, అలాంటప్పుడు మీ ప్రీమియం కోటికి 10,000 అంతే. సో ఇదే 10,000 ఆ టర్మ్ మొత్తం కొనసాగుతూ ఉంటుంది. అర్థమైందా? ఈరోజు తీసుకున్న టైంలో 10,000 అయితే ఎవ్రీ ఇయర్ 10,000 మన ప్రీమియం పెరగదు. క్లియర్? సో ఫ్యూచర్లో తీసుకుంటే మీ ఏజ్ 30, 40 ఆ టైంలో తీసుకుంటే ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రూఫ్.
ఇన్కమ్ ప్రూఫ్ ఏమైనా చూపించాలా. సో ఎవరికైతే జీతం వస్తూ ఉందో లేకపోతే ఎవరికైతే ఎక్కువగా ఆదాయం వస్తూ ఉందో వాళ్ళకి మాత్రమే ఈ కంపెనీలు ఈ ప్లాన్ని ఇస్తాయి. జాబ్ లేదు, ఆదాయం లేదు, నాకు ఇస్తుందా? ఏ కంపెనీ ఇవ్వదు. అర్థమైందా? సో జాబ్ చేస్తున్నట్లయితే సాలరీ స్లిప్స్ మనమైతే చూపించాలి. వ్యాపారం చేస్తున్నట్లయితే ఇన్కమ్ ప్రూఫ్ లేదా ఐటీఆర్. మేబీ జాబ్ చేస్తున్న వాళ్ళని కూడా అడగవచ్చు. సో ఐటీఆర్ ఉండాలి, బట్ ప్రతి కంపెనీ ఐటీఆర్ అడగదు. క్లియర్? ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల పేరు మీద లేకపోతే ముసలి వాళ్ళ పేరు మీద తీసుకుంటే మంచిదా? నో. ఎవరి మీదైతే కుటుంబం ఆధారపడి ఉందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. పిల్లల మీద ఆధారపడి ఉంటుందా కుటుంబం? లేదు. అదేవిధంగా పెద్దలు 80-90 ఏజ్, నో. సో మీరు బ్రెడ్ ఎర్నర్, మీరు మాత్రమే సంపాదిస్తున్నట్లయితే తీసుకోండి. అదేవిధంగా లాస్ట్ క్వశ్చన్, ఈ పాలసీ తీసుకున్నట్లు నా ఫ్యామిలీకి చెప్పాలా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి కవరేజ్తో మీరు పాలసీ తీసుకున్నారు. మీ వైఫ్కి, పిల్లలకి చెప్పండి, చూపించండి. పాలసీ ఇక్కడ పెడుతూ ఉన్న బీరువాలో చూడండి. నాకు ఏదైనా అయ్యి చనిపోతే ఈ నంబర్కి కాల్ చేయండి, ఈ అడ్రస్కి వెళ్ళండి అని చెప్పండి. అప్పుడు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. క్లియర్? సో ఇవన్నమాట. సో ప్రతి ఒక్కరూ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. అది మేబీ ఆఫ్లైన్, ఆన్లైన్లో తీసుకుంటే కాస్త ప్రీమియం తక్కువ, అదేవిధంగా మనకి కాస్త డిస్కౌంట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ బజార్, ఈ పాలసీ బజార్ మనకైతే డిస్కౌంట్ ఇస్తూ ఉంది, 10% ఆ విధంగా డిస్కౌంట్ని ఇస్తుంది. అదేవిధంగా మనమైతే పాలసీని కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు క్లెయిమ్ టైంలో ఎలా? వీళ్ళకంటూ సెపరేట్గా టీం ఉంది. ఆ నంబర్కి కాల్ చేస్తే చాలు, వాళ్ళు క్లెయిమ్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తారనమాట. అదేవిధంగా వాళ్ళకి స్టోర్స్ ఉన్నాయి, ఆఫ్లైన్లో స్టోర్స్ అనేవి ఉన్నాయి. 51 సిటీస్లో స్టోర్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఆఫ్లైన్లో అంటే డైరెక్ట్గా ఏజెంట్ మన ఇంటికి వచ్చి హెల్ప్ అన్నది చేయడానికి ఛాన్స్ ఉంది. మనం అడగాలి. ఫస్ట్ కాల్ చేస్తాం, ఆ తర్వాత మనకి అర్థం కాకపోతే వాళ్ళని రమ్మంటే వాళ్ళే మన ఇంటికి వస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ తీసుకుంటూ ఉన్నారు, మనం ఫోన్ చేస్తే ఆ అడ్వైజర్ మన ఇంటికి వచ్చి అంతా చూపించి మన చేత పాలసీని ఓపెన్ చేపిస్తారన్నమాట. ఒకవేళ పాలసీ నచ్చలేదు, రిఫండ్ కూడా వీళ్ళైతే ఇస్తారు. అంటే పాలసీని క్యాన్సిల్ చేయించి రిఫండ్ కూడా మనకి ఇవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ప్రతి దాంట్లో వీళ్ళైతే మనకి హెల్ప్ చేస్తారు. సో ఆన్లైన్లో తీసుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, ఇప్పుడే క్లిక్ చేసి హెల్త్ ఇన్సూరెన్సు, టర్మ్ ఇన్సూరెన్సు ఈ పాలసీస్ని తీసుకోండి. ముఖ్యంగా కంపేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.